వెంకటేశ్వరరావు అండి, అంగ వెంకటేశ్వర. వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? 5 నెలలు అవుతుంది. 5 నెలల్లో ఆయన 6 ఆటల్లో 2 ఇవి అమలు చేశారు. కనవయ్య కూడా త్వరలో అమలు చేస్తానని చెప్తున్నారు. ఏంటంటే 2 అది పెన్షన్లో 3,000 4,000, వికలాంగులకి ఏమో 6,000 చేశారు. అలాగే దీపావళికి గ్యాస్ ఉచిత గ్యాస్ ఇస్తున్నారు, అమలు చేస్తున్నారు. పరిపాలన పర్లేదని అందరికీ ఉందండి. అంటే ఉచితంగా ఇసుక ఇస్తున్నారు కదా, అక్కడ అందుబాటులో ఉందంటారా? అందుబాటులో అంటే కొన్ని రీచ్లు తెరవాలండి. అంటే అండి ఇప్పుడు దూరం రీచ్లు అయిపోవడం వల్ల రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు. మీకు అర్థమైందా? అది ప్రభుత్వం వారు కూడా ఏం చేయాలంటే దగ్గరలో రీచ్లు తీర్చేస్తే అండి ప్రజలకు అందుబాటులో దొరుకుతుందని ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడో దూరం ఇస్తున్నారు అనుకోండి, అది కిరాయి ఏమవుతుంది, కూడా రేటు పెరిగిపోతుందండి. అందుకేంటంటే చుట్టుపక్కల ఉన్న రీచ్లన్నీ కూడా తెరిచేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, సరసమైన రేట్లకు కూడా దొరుకుతుందని అంటున్నారు అండి. మందు రేట్లు తగ్గిస్తున్నారు కదా, అంతవరకు తగ్గించారంటారు? మరి 130 అండి, ఇది 100 రూపాయలు, 99 రూపాయలు చేశారు కదండి అండి. అది కూడా మరి అమల్లోనే పెట్టారు మరి. అదండి. మరి ఇంకేం చెప్తారు? పేరునని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ఇస్తానన్న పథకాలు ఇంకేం ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారండి. 5 నెలలు ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు 6 బోళ్ళు రుణం చేసి వెళ్ళిపోయారు అప్పులు. ఇప్పుడు బడ్జెట్లో మొన్న ఏం చేశారంటే 24,000 కోట్లు అప్పులకి కేటాయించారు, అప్పులు తీర్చడం కోసం. ఏమండి, నేను అంటే వార్తలు వింటాను, నేను అది చెప్తున్నాను. 24,000 కోట్లు ఈ సంవత్సరం అప్పులు తీరుతున్నాం, పాత బకాయిలు అని చెప్పారండి అండి. మరి ముందు కూడా వాళ్ళకి అప్పులు ఉన్నాయని తెలుసు కదా, మరి ఇన్ని హామీలు ఎలా ఇచ్చారంటారు? హామీలండి అంటే ఈయన ఏమిటంటే ఎదరెదరు ఇప్పుడు కాకుండా ఎదరగా చేస్తామని చెప్తున్నారండి. ఏంటి సంపద సృష్టించి ఏదో మొత్తం మీద పొదుపుగా సృష్టించి చేస్తామని చెప్తున్నారండి. ఇప్పుడు 5 నెలల్లోనే అన్ని పథకాలు అవ్వవు కదండి. ఇప్పుడు జగన్ గారు వచ్చే కూడా సంవత్సరంలో కానీ అన్నీ అమల్లో పెట్టలేదు కదా, మరి అలాగే టైం పడుతుంది కదండి. చేస్తారండి ఒకటిని అని నమ్మకం ఉందండి. మరి ఈ టైంకి జగన్ అన్న ఉంటే ఇస్తానన్న పథకాలన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చేసేవాడు అంటారు అని అంటున్నారండి. కానీ ఆయన కూడా లాస్ట్లో కొంతమందికి 18,000 మరి చాలామందికి పడలేదు. మరి ఎందుకు ఒకవేళ ఇస్తారని నమ్మకం ఏమో కలుగుతుందండి. 18,000 పూర్తిగా చేయూత పథకం అందరికీ రాలేదు మొన్నండి. ఏమండి, మరి అది ఆపేసినప్పుడు ఇప్పుడు వచ్చాక ఎలా ఇస్తారని అనుకుంటాం ఏమండి. అది మరి గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదని విమర్శించారు కదా, మరి ఈ ప్రభుత్వం వచ్చాక డెవలప్మెంట్ ఏమైనా స్టార్ట్ చేశారు? డెవలప్మెంట్ రోడ్లు, అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా చేస్తున్నారు కదండి. అదే కాకుండా ఉపాధి కల్పించడానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. దాని గురించి మరి లోకేష్ గారు అందరూ కూడా రిలయన్స్ వారితోటి ఏమండి టాటా వాళ్ళతోటి మరి కంపెనీలకి ఏర్పాటు చేస్తున్నారు కదండి మరి. ఏమండి కదా, అది అవన్నీ తీసుకొస్తున్నారండి. ఏమండి రోడ్లు అన్నీ కూడా ఈ మధ్యన మొదలెట్టారు, గుంటలన్నీ పూడ్చమన్నారు. అదండి ఇంకా అంతగానే వాళ్ళు చెప్తాను చెప్పండి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే తేడా ఏంటంటారు? తేడా ఏంటంటే ఏం చెప్తామండి, ఒక అభివృద్ధి కొంచెం జరుగుతుందండి. ఒక అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, లేదా రోడ్లు అవ్వచ్చు. అలాగే మామూలుగా ఉద్యోగాలకి కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ కూడా మరి డెవలప్మెంట్ అవ్వడానికి ఒక నాందే కదండి మరి. ఏమండి, అది ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి ఇప్పుడంటే ఇంకేం మార్కులు ఏం చెప్తామండి. జగన్ గారు అయితే 7 తప్పులు చేసేవారు, 3 మార్కులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే 7 మార్కులు వస్తాయి, 3 తప్పులు వస్తాయి. ఒకవేళ రావచ్చు వస్తాయండి.